ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవీ నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు, సహజంగా దుర్గాష్టమి అని వింటూ ఉంటాం కదా. మరి దుర్గాష్టమి రోజు 8వ రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవచ్చు, ఎటువంటి స్విచ్ వర్డ్, వేదిక్ స్విచ్ వర్డ్స్ని కూడా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ని చదువుకోవచ్చు. అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. అమ్మవారిని సరస్వతి రూపంలో చూస్తున్నాం. ఎందుకంటే మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ చేస్తారు కాబట్టి అమ్మవారిని ఈ రోజు కొత్తగా మనం సరస్వతి అమ్మవారి రూపంలో చూస్తున్నాం. అయితే అమ్మవారిని మరి ఎలా అనుకుంటే గనక ఎంత ఒదిగి ఉండాలి అనేది అమ్మవారి నది రూపంలో చూపించారు మనకని. చిన్న పిల్లవాడే వినాయకుడు, నాకు డిస్టర్బ్డ్గా ఉంది, నువ్వు పారుతూ ఉంటే సౌండ్ చేస్తున్నావు గలగల అని అంటే అవునా అని చెప్పి ఆవిడ అంతర్వాహినిగా వెళ్ళిపోయింది. అంతర్వాహిని అసలు నేచరే ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అనుకుంటే కనుక భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేయగలుగుతాడు, అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఆయన ఉనికిని ఎలా తెలుపుతున్నాడు అన్న వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే నేచర్ని చూస్తే చాలు. ఎక్కడా కూడా 2 సముద్రాలు ఒక నీరు కలవవు. ఎక్కడా కూడా 3 నదులు కలుస్తున్నాయి అని అంటే వాటి నీటి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది మనకి సంగమంలో. అలాగే సరస్వతి నది అక్కడ దాకా పారితే ఎక్కడికి వెళ్ళిపోయింది అంతే ఇదిగా అన్నట్టుగా ఉంటుంది. అమ్మవారికి ఈసారి పుష్కరాలు సరస్వతి నదికే వచ్చాయి. పుష్కరాలు ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అనేది నేర్చుకోవాలంటే సరస్వతి అమ్మవారి దగ్గరే. జ్ఞానం అనేది ఎలా వస్తుంది అని అంటే గనక వాటర్ లాగా ఫ్లోగా ఉంటుంది అనమాట. అలాగే జ్ఞానం నాకు ఉంది అని చెప్పడం కూడా చాలా కష్టం. ఒక్కొక్కసారి నాకు తెలియంది ఈరోజు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చేమో అన్న గనక ఆ పిపాస గనక ఉంటే, ఆ ఇంటెన్షన్ గనక ఉంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం మనం. అండ్ మోర్ ఓవర్ అలా ఉంటే గనక డౌన్ టు ఎర్త్ అంటే గర్వం అనేది రాకుండా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒదిగి ఉండాలి. నేను వింటూ ఉంటా కదా, ఒక్కొక్కసారి పిల్లలు మాట్లాడుతుంటే, మా 2 పిల్లలు మాట్లాడుతుంటే సడన్గా నేను స్పృశించని జోన్ కానీ అసలు అటువైపు ఆలోచన వెళ్ళదు అని అనుకున్న వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళు ఇంత చిన్నవాళ్ళు, వీళ్ళకి ఎలా వచ్చింది ఈ స్పృహ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అని కనుక ఇంటెన్షన్ ఉంటే సరస్వతి అమ్మవారిని పక్కనే ఉంటుంది. నువ్వు ఇంకా ప్రత్యేకంగా పూజ అని అంటే అమ్మ నేర్చుకునే తత్వాన్ని నాకు ఇవ్వు అని అంటే చాలు, ఆవిడ నేర్పించేస్తుంది. టీచర్కి నేర్చుకునేవాడు ఉంటే చాలు, నేర్పించాలని అనిపిస్తూ ఉంటుంది, జిజ్ఞాస ఉంటుంది, అలా క్లియర్ గా అట్లానే అమ్మవారు కూడా అంతే. నువ్వు నేర్చుకోవాలి అన్న తపన ఉంటే చాలు, అదే పూజ అమ్మవారికి. కాబట్టి అది ఆ దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సరస్వతి కవచం ఉంటుంది, అది చదివితే ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అమ్మవారి కవచం కదా. అమ్మవారిని అడుగుతాం, అమ్మ అగ్ని నుంచి, పంచభూతాల నుంచే కాదు అష్టదిక్కుల నుంచి నువ్వే రక్షించాలి, నాలిక కూడా నీ ఆధీనంలో ఉండాలి, చూపులు నీ ఆధీనంలో ఉండాలి, అన్ని నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్తామన్నమాట. ఆ కవచం అంత బాగా పనిచేస్తుంది. ఎవరైనా ఆటిజంతో ఉన్నారు పిల్లలు, మా పిల్లలు సరిగ్గా 6 నెలల పిల్లల్లాగా అంటే 3 నెలల పిల్లల్లాగా ఉంటున్నారు, సరిగ్గా పర్ఫామ్ చేయడం లేకపోతున్నారు అంటే కూడా సరస్వతి కవచం చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకే కాదు మనకు కూడా అవసరం కదా జ్ఞానం. ఎప్పుడు అవసరం లేదు, జీవిత పర్యంతం క్షణం వరకు కూడా మనకి జ్ఞానం అవసరం. అవును. ఎందుకో ఒక్కొక్కసారి నేను ఎవరైనా కోప్పడి వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాను అనుకో, నాకు ఫంబుల్స్ వస్తూ ఉంటాయి, చెప్పలేదు మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉంటుంది. వెంటనే నేను తిట్టలేదమ్మా, నాకేం కోపం లేదమ్మా, నువ్వు చూసుకో అని నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టిన వెంటనే నార్మల్గా వాగ్దాట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా రాయాలి అన్నా, ఎవరికన్నా ఏదైనా చెప్పాలి అన్నా కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరితో అయినా మనం కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు కమ్యూనికేట్ చేసేది మనకి అర్థం అవ్వాలి. దానికి సరస్వతి అనుగ్రహం. సో పిల్లల కోసమే అసలు పిల్లల్ని నువ్వు చెప్పిన మాట పిల్లలు వినాలి కదా. నువ్వు వినాలి అంటే నువ్వు నెమ్మదిగా చెప్పాలి కదా. ఎన్నాళ్ళని కొడతావు, ఎన్నాళ్ళని తిడతావు, అబ్బా అరవకు అని అంటారు ఇప్పుడు పిల్లలు. నేను నెమ్మదిగా చెప్పలేవా అని అంటారు. నేను ఎప్పుడన్నా గబుక్కుని ఎవరి మీద కోపం వచ్చి వాళ్ళ మీద అరిస్తే
నువ్వు అప్పుడు నేను హ్యూమన్ రైట్స్లో పనిచేసేదాన్ని కదా, నువ్వు హ్యూమన్ రైట్స్ కాల్ మాట్లాడిన తర్వాత 5 minutes స్టేబుల్ అవ్వు, వాళ్ళతో మాట్లాడినట్టు మాతో మాట్లాడుతున్నావు. బాల నుంచి వస్తుంది సరస్వతి ఎలా మాట్లాడాలి. అదే అంటున్నా. కాబట్టి తప్పకుండా నీ మాట వినాలి, నీ మాట నెగ్గాలి అని అనుకుంటే గనక ఈ మధ్య చాలా మంది రీల్ చేస్తున్నారు, పై పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ అని అంటే చెల్లుతుంది, సరస్వతి నీ దగ్గరే ఉందమ్మా దండం పెట్టు, ఎందుకు చెల్లదు అని అంటాడు ఆయన కూడా. ఖచ్చితంగా చెల్లుతుంది. నువ్వు ఒకటే ఏంటి అని అంటే మాట మాధుర్యం ఎలా ఉండాలి, మధురంగా ఉండాలి. ఏదన్నా నువ్వు నివేదన పెడితే ఆ పదార్థం ఎంతైతే మధురంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీ మాట కూడా అంతే మధురంగా ఉంటే అదే నీకు పని చేసి పెడుతుంది. డెఫినెట్లీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే మొత్తం అంతా మధురమయమే అవుతుంది నోరుని బట్టే. అంతే అంతే. సరస్వతీదేవికి లక్ష్మీదేవికి చిత్రమైనటువంటి ఇద్దరు ఒకటే. ఆ అమ్మవారి ఈ అమ్మవారి ధైర్యలక్ష్మి ఆవిడే, సరస్వతి ఆవిడే, విద్యాలక్ష్మి ఆవిడే, కనకలక్ష్మి ఆవిడే. అయినప్పటికీ చిత్రమైనటువంటి ఒక విషయం ఉంటుంది. జాగంటి వారి మాటల్లో చెప్పాలి అనుకుంటే లక్ష్మీదేవి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని అంటే ఎవ్వడు చెప్పడు. అవును. అదే నీకు ఏం తెలియదు, నీకు ఏం చదువుకోలేదురా అని అంటే ఏం మాట్లాడుతున్నావు, నేను ఎంత చదివాను నీకు తెలుసా అని అంటాడు. సో చాలా అద్భుతంగా మనం చెప్పుకోగలం, ప్రెజెంట్ చేయగలం. అసలు అమ్మవారు ఉంటే, సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. వాడి జ్ఞానం ఉందిరా, ముందు వాడిని తీసుకురా ఉద్యోగంలో పెట్టు అని అంటారు. సో సరస్వతి అనివార్యం మనకి తప్పకుండా. అయితే ద్వాదశి నామాలు కూడా ఒకసారి చదివి వినిపిస్తే అది తప్పకుండా జరుగుతారు. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాదశి నామాలు చదువుకుంటాం. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానవాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసురహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. అద్భుతం అక్క. ఈ 32 నామాలు కూడా చక్కగా ఈ రోజు చదువుకోవచ్చు. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా చెప్తున్నారు కాబట్టి సరస్వతి అనుగ్రహం కోసం ఏ వేదిక్ స్విచ్ వర్డ్ ని చదువు. మీరు చూసారా ద్వాదశి నామాల్లో దుర్గమ విద్య, ఎలాంటి విద్యనైనా కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది స్ఫురణకి తీసుకొస్తుంది అమ్మవారిని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ సరస్వతి అమ్మవారి గురించి చెప్పినప్పుడు నా కళ్ళ ముందు కదలాడింది టీనేజర్స్. ఒక్కొక్కసారి మాటలు వింటుంటే, వార్తలు వింటుంటే భయం వేస్తూ ఉంటుంది. ఏమిట్రా బాబు, అసలు పెన్ను కూడా పట్టుకొని రావడం, వాళ్ళు కత్తి పట్టుకుంటున్నారు ఏమిట్రా బాబు అని అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలి అని అంటే. భయాలు అసలు ఉండకూడదు, మన పిల్లలు మన మాట వినాలి అంటే శంకరాయ మయస్కరాయ, శంకరాయ మయస్కరాయ. అసలు టీనేజర్స్ ఎంత బాగా మౌల్డ్ అయిపోతారో. మీరు చెప్పినట్టు యారోగెంట్గా ఉన్నారండి, అసలు మాటే వినట్లేదండి, మేమంటే గౌరవం లేదండి, మమ్మల్ని ఎందుకు కన్నామని అడుగుతున్నారండి మా పిల్లలు. ఇలాంటి మాటలు గనక మీ పిల్లలు అంటున్నారు అంటే గనక శంకరాయ మహేశ్వరాయ చాలా బాగా పనిచేస్తుంది. చక్కగా చదువుకోండి. ఎన్ని మార్లు చదవమంటారు? అన్నట్ 8 times. అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మ వీటి సరైన దారిలో నడపాల్సిన బాధ్యత నీదే. అమ్మ ఇది ఇన్స్టా చూడకుండా దానికి చదువు మీద శ్రద్ధ పడేటట్టు చూడమ్మా అని చెప్పి వాటర్ పెట్టండి. ఆ వాటర్ ఎనర్జైజ్ అవుతాయి, అప్పుడు పిల్లల చేత తాకించండి. అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం. పాయసం తప్పకుండా నైవేద్యం పెట్టండి. పాలు ఎక్కువగా ఉండి, మనం సేమియా పాయసం అయినా పర్వాలేదు, మా అమ్మ సేమియా పాయసమే చేసేది, మేము అన్నపరమాణం తినమని ఇష్టంగా, పిల్లలు కదా ఇష్టంగా తినాలి అని చెప్పి వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెట్టండి చక్కగా. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి రేపటి రోజున అంటే 9వ రోజున అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.